భగవద్బంధులారా, శ్రీమద్భాగవత మహాపురాణంలో మహోత్కృష్టమైన పంచరత్నాలుగా చెప్పబడే ఘట్టాలలో గజేంద్ర మోక్షంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. నిన్నటి రోజున గజేంద్రుడు తన పరివారంతో కలిసి ఋతుమంతము అనే ఉద్యానవనంలో ఉన్న సరస్సు దగ్గరికి వచ్చాడు అని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, గజేంద్రుడు ఆ సరోవరంలోకి దిగి తన తొండంతో నీళ్లను తాగాడు. ఆ తర్వాత ఆ జలంలో స్నానం చేశాడు. సపుష్కరేణో ధ్వజసీకరాంబుధి నిపాయన్ స్నంస్నపయన్ యథాగృహి గృణీకరేణు కరభాంశ దుర్మదో నాచశ్చకృత్యం కృపణో జమాయయా. గృహస్థాశ్రమంలో ఉన్నవాడిలాగా ఆ గజేంద్రుడు మోహంతో తన తొండంతో నీళ్ళని చిమ్ముతూ తనతో ఉన్న ఆడ ఏనుగులకి గున్న ఏనుగులకి స్నానం చేయిస్తాడు. పరమాత్మ మాయ వల్ల మోహంతో ఉన్న గజేంద్రుడికి రాబోయే కష్టమేమిటో తెలియలేకుండా పోయింది అని అంటారు వ్యాసులవారు. పూర్వాచారులందరూ కూడా ఈ శ్లోకం గజేంద్రుడి కన్నా మనకే ఇంకా బాగా వర్తిస్తుంది అని అంటారు. ప్రారబ్ధ కర్మ వలన ఆ గజేంద్రుడు ఉన్మత్తమై ఉన్న సమయంలో ఒక బలిష్టమైన మొసలి వచ్చి ఆ గజేంద్రుడి యొక్క పాదాన్ని పట్టుకుంటుంది. గజేంద్రుడు ఆ మొసలి పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఎటువంటి లాభము లేకుండా పోతుంది. తక్కిన వారందరూ కూడా ఈ సన్నివేశాన్ని చూస్తూ భయపడి ఏడవడం ప్రారంభిస్తారు. కొన్ని ఏనుగులు గజేంద్రుడిని బయటికి లాగడానికి కూడా ప్రయత్నం చేస్తాయి, కానీ రక్షించలేకపోతాయి. గజేంద్రుడు ఆ మొసలి శక్తిని కూడగట్టుకుని వారి పోరాటం మొదలు పెడతారు. ఒకసారి ఆ మొసలి గజేంద్రుడిని నీళ్ళలోకి లాగింది, ఇంకొకసారి గజేంద్రుడు ఆ మొసలిని బయటికి లాగాడు. ఇలా పోరాడుతూ 1000 సంవత్సరాల సమయం గడిచిపోయింది. కాలప్రభావం వల్ల గజేంద్రుడి శరీరము, మానసిక ఉత్సాహము, శక్తి, బలం ఏదైతే ఉంది అని అనుకున్నాడో అవన్నీ క్షీణించాయి. దేహాభిమానంతో తన శరీర బలాన్ని నమ్ముకున్న గజేంద్రుడు తనని తాను రక్షించుకోవడానికి చాలా ప్రయత్నం చేసినా అది లాభం లేకపోవడంతో చాలా కాలం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. సమామియే జ్ఞాతయ ఆతురం గజ కుతః కరణ్య ప్రభవంతి మోచితం గ్రాహేణ పాసేన విధాతురావృతో పిహంచతం యామి పరం పరాయణం. ఈ మొసలి నా పాటే మృత్యువయ్యింది. నాతో సమానమైన బలం గల ఏనుగులు కూడా నన్ను ఈ ఆపద నుండి రక్షించలేదు. ఇంకా ఆడి ఏనుగులు ఎలా రక్షిస్తాయి అని ఇప్పుడు నేను సంపూర్ణ విశ్వానికి పరమ ఆశ్రయుడైన పరమాత్మని శరణు వేడుతాను అని నిశ్చయించుకొని పూర్వజన్మలో తాను నేర్చుకున్న స్తోత్రపాఠము ద్వారా భగవంతుణ్ణి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు గజేంద్రుడు. పోతనగారి భాగవతంలో అయితే కలడు కలడనండువాడు కలడో లేడో అన్నట్టుగా రాశారు, కానీ వ్యాస భాగవతం అలా రాయలేదు. గత జన్మలో నేర్చుకున్న స్తోత్రపఠనం వల్ల ఈ జన్మలో కూడా స్తోత్రం చెయ్యగలిగాడు గజేంద్రుడు అనే రాశారు వ్యాసులవారు. పూర్వాచారులు చెప్పినట్టు ఈ జన్మలో భక్తి ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే క్రిందటి జన్మలో ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుండే ప్రారంభమవుతుంది అని నిరూపిస్తుంది గజేంద్ర మోక్షం. అసలు భక్తే లేదు కదా అన్న భావన ఉంటే అది ఎంత త్వరగా ఈ జన్మలో ప్రారంభిస్తే అంత మంచిది అని అంటారు పూర్వాచారులు. అలా ఆలోచించుకున్న గజేంద్రుడు తన స్తుతిని ప్రారంభిస్తాడు. ఈ గజేంద్ర స్తుతిలోని మొట్టమొదటి శ్లోకము ఓం నమో భగవతే తస్మయ్యత ఏత చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయాభిధీమహి. ఓ పరమాత్మ, నువ్వే ఈ జగత్తుకి మూల కారణము, అందరి హృదయాలలోనూ విరాజిల్లుతున్న పరమపురుషుడివి నువ్వే, సమస్త జగత్తుకి ఏకైక ప్రభువువి నువ్వే, నీ వల్లనే ఈ విశ్వం చైతన్యవంతమవుతోంది. నిన్ను భక్తితో ధ్యానిస్తున్నాను, నీకు నమస్కారము అని చెప్పి గజేంద్ర స్తుతి ప్రారంభమవుతుంది. ఈ గజేంద్ర స్తుతిలోని మరికొన్ని శ్లోకాలని వాటి అర్థాలని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.